అందరికీ జై శ్రీరామ్. ఈరోజైతే ముక్కోటి ఏకాదశి. అసలు ముక్కోటి ఏకాదశి అంటే ఏందో తెలుసుకుందాము. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటే అంటారు. ఈరోజు మహావిష్ణుడు గరుడ వాహనుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులను దర్శనమిస్తాడు. కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఏకాదశి 3 కోట్ల ఏకాదశుల్లో సమానమై పవిత్రం సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అయితే అంటారు. ముక్కోటి ఏకాదశి నాడే హలాహలం, అమృతం 2 పుట్టాయని, ఈరోజే శివుడు హలాహలం మింగాడని చెప్పేసి అయితే అంటారు. అందుకని ఇలాంటి పవిత్రత రోజునే అందరూ ఫాస్టింగ్ ఉంటారు. అలాగే మంచి రోజు కాబట్టి అందరూ మంచి స్టార్ట్ చేయాలనుకుంటాము. ఈ డిసెంబర్ 30 అయితే మనకి వచ్చింది. నెక్స్ట్ 2026కి అందరం బాగుండాలని కోరుకుందాం వెంకటేశ్వర స్వామిని అయితే. నేనైతే అనుకుంటున్నాను మన వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ అందరూ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను.